హెల్త్ న్యూస్ మీకోసం. తల్లిపాలు పిల్లలకు అవసరమైన పోషకాల్ని అందించడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి జబ్బుల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లల్ని కాపాడతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తల్లిపాలతో పిల్లలకు మరో ప్రయోజనం కూడా ఉన్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. పోతపాలు తాగే పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగే పిల్లల్లో తెలివితేటలు, ఐక్యూ స్థాయిలు బాగా ఎక్కువగా ఉంటున్నట్లు పోలాండ్ పరిశోధకులు గుర్తించారు. ఎంతకాలం తల్లిపాలు తాగారన్న విషయాన్ని బట్టి కూడా పిల్లలో ఐక్యూ స్థాయిలు మారుతున్నట్లు కనుగొన్నారు. తల్లిపాలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్న దృష్ట్యా పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలను పట్టించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. చిత్తూరు నుంచి రాధ ఈ లెటర్ రాస్తున్నారు. నాకు 45 ఏళ్లు. 15 ఏళ్ల క్రితమే నాకు హిస్టరెక్టమీ అయింది. అయితే ఈ మధ్య మూత్రసంచి కిందకు జారింది. ఈ సమస్యకు కొత్త రకం ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందని పత్రికల్లో చూశాను. నా సమస్య తీరేందుకు ఒక మంచి సలహా చెప్పండి అని అడుగుతున్నారు. రాతగారు, మూత్రపు సంచి బాగా కిందికి జారితేనమ్మా దానికి వేరే ఆపరేషన్లు ఉండవు, కింది నుంచే ఆపరేషన్ చేస్తారు. ఆ జారిన దానికి కారణం ఏంటి ముందర కనుక్కోవాలి. అలాగే మీకు దగ్గితే, తుమ్మితే మూత్రం పడిపోతుంది అనుకోండి, దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. దానికి వేరే విధమైనటువంటి ఆపరేషన్ చేస్తారు. ట్రాన్స్ వెజినల్ టేప్ అని కానీ లేక ట్రాన్స్ ఆప్టిరేటర్ టేప్ అని చేస్తారు. ఇది పొద్దున్న చేస్తే సాయంకాలం వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గర్భాశయం లేకున్నప్పుడు మూత్రపు తిత్తి జారితే మాత్రము దానికి ప్రత్యేకంగా వేరే ఆపరేషన్ ఉంటుందమ్మా. ఒక మూత్రపు తిత్తే జారిందా లేకపోతే యోని కూడా జారిందా అని చూసుకుని దాన్ని బట్టి, అంటే వాల్ట్ ప్రొలాప్స్ అంటారు, దాన్ని బట్టి మీకు ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టంతా ఉబ్బరించి వేదనగా ఉన్నప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పొడిని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగండి. పొట్ట ఉబ్బరం త్వరగా తగ్గిపోతుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.